రామలక్ష్మి దీక్ష పూర్తి చేసి గుమ్మడికాయ నైవేద్యాన్ని అమ్మవారి దగ్గరికి వెళ్ళి సమర్పించి, "అమ్మ, ఈ గుమ్మడికాయ నైవేద్యాన్ని ఒక్క ముక్క కూడా లేకుండా స్వీకరించమ్మా" అని అక్కడ పెట్టి వెన్నుతిరుగుతుంది. అప్పుడే అమ్మవారు ప్రత్యక్షమైపోయి అక్కడ గుమ్మడికాయ నైవేద్యాన్ని స్వీకరిస్తూ ఉండటంతో, "నా జన్మ ధన్యమైపోయింది" అని రామలక్ష్మి చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. తర్వాత జానకి, ఆద్య, శ్రీను, పద్మ, వెంకట్రావు, రఘురాం అందరికీ కూడా వడ్డిస్తూ ఉంటుంది. వాళ్ళు తినబోతూ ఉంటే అప్పుడే పార్వతి, "ఆగండి, ఆగండి" అంటూ అక్కడికి వస్తుంది. "ఏమైంది పార్వతి? ఎందుకు ఆగమని అంటున్నావు?" అని జానకి అడుగుతూ ఉంటే, "ఇదిగో మీ అందరి కోసం నేను ఉప్మా తయారు చేసి తీసుకువచ్చాను. చాలా బాగా చేశాను, వడ్డిస్తాను ఆగండి" అని పార్వతి అంటే, "ఉప్పు బదులు కర్పూరం వేయలేదు కదా" అని పద్మ అంటుంది. ఉప్పు, పోపు, కరివేపాకు అన్నీ వేసి చాలా బాగా తయారు చేశాను. చాలా బాగుంటుంది, తినండి, నేనే వడ్డిస్తాను అని అందరికీ వడ్డించేస్తుంది. అందరికీ వడ్డించింది కదా, ఇంకెందుకు ఆలస్యం, తినండి అని జానకి చెప్పగానే అందరూ ఒకటేసారి నోట్లో పెట్టుకుంటారు. అయితే అందరి కళ్ళు ఎర్రగా మారిపోయి కన్నీళ్లు కారుతూ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. "ఏమైంది?" అని జానకి అడుగుతూ ఉంటుంది. "ఏమీ లేదు, ఒక్కొక్కరికి 3 చొప్పున 21 మిరపకాయలు నేను ఇందులో వేశాను అంతే. దానికే వీళ్ళకేమైంది? ఎందుకలా ఉన్నారు?" అని తినకుండా నోట్లో అలాగే పెట్టుకొని అలా ఆగిపోయి అలా చూస్తున్నారు ఏంటని పార్వతి అడుగుతూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా "అబ్బా మంట! అబ్బా మంట!" అని అందరూ వాటర్ తాగుతూ ఉంటారు. పద్మ, వెంకట్రావు అయితే కొట్టుకొని కొట్టుకొని మరి నీళ్ళ మగ్గులు లాక్కొని తాగుతూ ఉంటారు. "అయ్యో ఏవండి, చాలా కారంగా ఉందా? ఇవిగోండి వాటర్ తాగండి" అని జానకి దగ్గరుండి రఘురాంకి తాగిస్తూ ఉంటే, "అబ్బా, ఎన్ని నీళ్లు తాగినా ఈ మంట పోవట్లేదు" అని శ్రీను, ఆద్య విలవిల్లాడిపోతూ ఉంటే ఇక శివరాం కూడా విలవిల్లాడిపోతూ పార్వతి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. "ఏమైంది వీళ్ళకి? నేను అంతా బాగానే చేశాను కదా" అని తింగర్ పార్వతి అనుకుంటూ చూస్తూ ఉంటుంది.